హలో ఫ్రెండ్స్, జనసేన కార్యకర్తలకు, పవన్ కళ్యాణ్ అన్న అభిమానులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నేను ఈ వీడియో పెట్టడానికి గల రీజన్ ఏంటంటే, ఇక్కడ ఉనామీ చెరువులు చేస్తున్నారు కొంతమంది పెద్దలు. వాళ్ళు ఉనామీ చెరువులు చేసి లక్షలు సంపాదించుకుంటున్నారు. కానీ ఆ చెరువుల పక్కన సరుకు మొక్క అంటే కట్టెలు సరుకు మొక్క పాతి చిన్న సన్నకారు రైతులు ఉన్నారు. అతను ఉనామీ చెరువు ఎలా అంటే మొత్తం సముద్రపు నీళ్ళు సాల్ట్ వాటర్ తోటి దాన్ని చేస్తారనమాట. కెమికల్ మెడిసిన్స్ ఇవన్నీ కొడతారు. అతను రీసెంట్లీ చెరువు పట్టుకున్నాడు. ఆ వాటర్ మురికాలలోకి పక్కకు తోడడం మానేసి పక్కనున్న పంట పొలాలకు తోడేయాడు మొత్తం. ఎంత అలా తోడాడంటే మీకు చూస్తున్న నీళ్ళు మొత్తం నేను చెప్పని పెద్ద మనిషి లేడు, అందరికీ చెప్పా, ప్రెసిడెంట్తో సహా ఇంక్లూడింగ్ మొత్తం అందరికీ, మీడియా వాళ్ళకి కూడా ఫోన్ చేశారు. కానీ రైతుల సమస్య అనేసరికి ఎవరు పట్టించుకోరుగా, అది మనకు తెలియదే ఉంది. అందుకని ఇంకా నాకు వేరే దారి లేదు. అలాగే నా వెనకాల 10 మంది కూడా ఉండరు, ఎవరు, నేను ఒక్కడనే. అన్నయ్య ఎలాగా ఒంటరిగా స్టార్ట్ చేశాడు, అలాగే నేనే మొత్తం ఈ ఇంచుమించు ఒక 15-20 మంది అయితే పాడైపోయారు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీకు అది చూపిస్తున్నాను, చూడండి. చూస్తున్నారా, ఇదంతా వర్షానికో లేకపోతే ఇంకో దానికో వచ్చిన వాటర్ కదా ఫ్రెండ్స్. అంతా మొత్తం ఓన్లీ ఆ సముద్రపు నీళ్లు తోడేయడం వల్ల మునిగిపోయిన పొలాలు ఇంకా ఉన్నాయి. కాకపోతే నేను దిగెళ్ళడానికి ఇది కరెక్ట్ కాదని చెప్పి వాటర్లో దిగెళ్ళలేకపోతున్నా. మొత్తం అదే సమస్య ఇక్కడ అంతా పొలాలు. దాదాపు ఇంచుమించు ఒక 10-15 ఎకరాలు అయితే దేనికి పనికిరావు ఇంకా. ఎందుకంటే సాల్ట్ వాటర్ పడ్డదంటే అది అలాగ భూమిలో ఇంకిపోతుంది. ఇంకా అది మళ్ళీ దేనికి వేరే ఏ వ్యవసాయం పనికిరాదు. మొత్తం చెట్లు అయితే కొన్ని తేలిపోని చిన్న చిన్న మొక్కలు కదా. అది మీరు వీలైనంత మట్టికి ఇది అందరికీ షేర్ చేస్తారని అందరికీ చెప్పా, చిన్న పెద్ద మొత్తం అందరికీ చెప్పా. మీడియా వాళ్ళకి కూడా ఫోన్లు చేశా, కానీ ఒక్కరు రాలా. రైతు సమస్య అనేసరికి ఎవరు పట్టించుకోరుగా. అది ఫ్రెండ్స్, ఇది అందరికీ షేర్ చేస్తారని ప్రభుత్వం వరకు తెలిసేటట్టు కోరుకుంటాం.